హాయ్ అందరికీ హాయ్ అండి. నా పేరు అశోక్. ముందే చెప్పుకున్నా, ఆవిడ అడిగింది నాకు ఏం పేరు అని. సో దేవతలందరినీ టీవీలో సినిమాల్లో చూశాను. ఇప్పుడు డైరెక్ట్గా మేకప్ వేసుకొని వచ్చేసినట్టున్నారు అందరూ. ఏంటమ్మా వేసుకోలేదా? వేసుకోకుండా వచ్చారండి దేవతలందరూ. ఒకసారి ఏమడుగుతారు అడిగేయండి. నువ్వు వెనమాడతావా? హలో, మరి దేవుళ్ళ గురించి మాట్లాడలేవు? నలుగురు దేవుళ్ళు కూర్చున్నారు ఇక్కడ. వచ్చి ఒకళ్ళు వెళ్ళిపోయారా? దేవతల గురించి చెప్పినా దేవుళ్ళ గురించి చెప్పాలా? అంటే నేను మగవాడిని కదా, దేవుడి గురించి చెప్తే నన్ను తేడా అనుకుంటారు. దానికోసం దేవతల కోసం మాట్లాడా. అన్న ఇందాక మా డాడీకి ఫోన్ చేసినప్పుడు డాడీ దేవుళ్ళు ఎక్కడ ఉంటారని అడిగారు. పైన ఉంటారా అన్నారు. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అండి. సత్యరాజ్ గారు, సార్. రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి, ఈ టైటిల్ పెట్టడానికి కులాల నేపథ్యంలో సాగే కథతో మీ ఫస్ట్ సినిమా తీస్తున్నారా? అట్లా ఏమి లేదండి. కథ డిమాండ్ చేసింది. కథలో ఉన్న 2 క్యారెక్టర్స్ నేమ్స్ అవి రాజుగారు, నాయుడు గారు. అందుకనే రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి అని పెట్టాం. అంటే ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా? సినిమా అంటే మెసేజ్ ఓరియంటెడ్ అయితే మేము చేయలేదండి. అంటే ఇప్పుడు మెసేజ్ ఇచ్చిన ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ చూసారుగా ఎలా ఉన్నారు, చాలా ఫాస్ట్గా, క్యూట్గా. సో మెసేజ్లు రోజులు పోయినాయండి. మెయిన్ చేసిందల్లా మూవీ అయితే ఒక మంచి ఎంటర్టైనర్ అంతే. వచ్చిన వాళ్ళకి ఫన్ ఇవ్వాలి, ఫన్తో పాటు ఒక ఎమోషన్ ఇవ్వాలి, ఎమోషన్తో పాటు చిన్న థ్రిల్, అదైతే పుష్కలంగా ఉంటుంది. రవితేజ గారు. హలో అండి, సురేష్ గారు. ఇంతవరకు మేము రవితేజ గారిని అడిగాం, కానీ ఇప్పుడు ఇంకొత్త రవితేజని అడుగుతాం మాట అయితే. సరే, నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. అంటే హీరోయిన్ చెప్తుంది, అంటే మీరు ఏదో ఉల్లిపాయలు బస్సేసి ఆటో ఇట్లా వెళ్తూ కరెక్ట్గా నీ క్యారెక్టర్ తగ్గట్టుగానే నీ బిజినెస్ చేస్తూ ఉన్నారు. నిజంగా రియల్గా ఈ సినిమాలో ఏం చేస్తూ ఉంటాడు హీరో? ఉల్లిపాయలు అమ్ముకుంటాడా? మూవీలో పెట్టిన సీన్స్ అన్నీ ఆల్మోస్ట్ మా సైడ్ ఎక్కువ జరుగుతాయండి. ఇవి 50% అయితే ఈ మూవీలో చేసినవి ఆల్రెడీ నేను చేశాను. ఉల్లిపాయలు అమ్మారా మీరు? ఉల్లిపాయల బండి మీద కూడా వెళ్ళాను. అవునా? ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ నేను అమలాపురం నుంచి వచ్చాను కాబట్టి, సో మా సైడ్ మూవీ లవర్స్ అన్ని స్టేట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటారు. సో అందరికీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఒకటి ట్రైలర్ చూసిన సూపర్. అంటే నాకు ఈ పల్లెటూరు వాతావరణం సినిమాలు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు కాదు, ఎన్నేళ్ళ నుంచి చూసినా అది మనం మర్చిపోలేం. మళ్ళీ అలాంటి ఊర్లో వచ్చిన వాతావరణంలో వచ్చిన సినిమానే మన రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ట్రైలర్ గిట్లా చూసిన తర్వాత. కానీ ఈ సినిమాలో ట్రైలర్ ఓకే, కానీ ఒక పాట నాకు బాగా నచ్చింది. ఒకవేళ ఆ పాట నేను కొరియోగ్రాఫ్ చేసి ఉంటే ఏమేదా అనుకుంటున్నాను నేను. దిరన దిరన పాట బాగుంది. ఆ పాట నాకు బాగా నచ్చింది. నిజంగా హీరో గారు బాగా కష్టపడ్డారు పాటలో, హీరోయిన్ కష్టపడ్డది. ఎలా అనిపించింది సార్ ఆ ఫీలింగు, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఆ సాంగ్ కరెక్ట్గా డీటెయిల్గా చూస్తే అందులో ఎవరు ఎక్కువ కష్టపడ్డారో బాగా తెలుస్తుందండి. కానీ మీరు ఎలా చేశారు ఆ పాట ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తారా? అది ఒక విషాద గాథలాగే జరిగింది. తీపి అనుభూతి. ఓకే, గుడ్ అండి. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకున్నందుకు, పల్లెటూరు వాతావరణంలో సినిమా రావడం అనేది మనందరికీ కూడా బాగా నచ్చుతుంది. అలాగే మా జబర్దస్త్ మా బాబీ అండ్ అశోక్ కూడా ఇందులో నటించినందుకు థ్యాంక్ యూ, వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు. మీది ఫస్ట్ పిక్చర్ సార్ ఇది? అవునండి. ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్ విత్ కొత్త కొత్త నటీనటులతోటి అండ్ ఇలాంటి సబ్జెక్ట్ తోటి? నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదండి. ఎందుకంటే నాకు దొరికిన ఆర్టిస్టులు అటువంటి వాళ్ళు, అంటే మీకు ఆల్రెడీ తెలుసు అశోక్, బాబీ మీకు ఆల్రెడీ నోన్. ఇక హీరో విషయంకి వచ్చేసరికి తను కూడా ఫస్ట్ డే నుంచి ఇన్వాల్వ్ అవ్వడం, అంటే తను ముందే కథలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఫస్ట్ సెట్ కన్నా ముందు. సో తనకి ఎవ్రీథింగ్ తెలుసు, ఏ సీన్ ఏంటి, ఏ ఎమోషన్ ఏంటి సీన్ వైజ్ అనేది తనకు తెలుసు కాబట్టి బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారండి. నేను ఆర్టిస్టుల నుంచి అయితే ఎక్కువ ఇబ్బందులు అయితే లేదండి. లేదు కదా బాబీ, జబర్దస్త్లో ఎన్నో స్కిట్ చేసావు. ఈ సినిమా నీ ఎక్స్పీరియన్స్ విత్ హీరో గారు, హీరోని అండ్ డైరెక్టర్? ఫస్ట్ ఈ సినిమా అంతా మా ఊరు సైడే జరిగిందన్న. అయితే మేము ఎక్కువ హోటల్ రూమ్ కంటే మా ఇంట్లో ఎక్కువ ఇంటికాడ నుంచి వెళ్ళిపోయాం బండి వేసుకుని డైలీ. ఏదో ఒక మార్నింగ్ కాలేజీకి వెళ్ళే టైము, కాలేజీకి వెళ్తాం కదా, ఆ విధంగా పొద్దున్న 6 కల్లా లేచి వెళ్ళిపోయే వాళ్ళు, సాయంత్రం వచ్చేవాళ్ళమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత డైరెక్టర్ గారు చాలా కష్టపడేవారు అన్న. రేపు సీన్ ఏంటంటే ఏమో తెలియదు, పొద్దున్న చెప్తాను అనేవారు. ఓకే, థ్యాంక్ యూ. అశోక్, నీ అనుభవం 2 నిమిషాలు చెప్పేస్తే అయిపోతుంది. వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు నాకు అది కాకుండా. సో యాక్చువల్గా ఇది మా ఊర్లోనే జరిగిందన్నమాట. అంటే మా పక్క అమలాపురం అంటే మా ఊరే కదా. సో చాలా బాగా అనిపించింది. చాలా కష్టపడి చేసామన్న. కష్టం అంటాం కన్నా ఇష్టపడి చేసాం. ఎందుకంటే సినిమా అంటే మనకి చాలా ఇష్టం కదా, చాలా ఇష్టపడి చేసాం. సో అమలాపురం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. సో మార్చి 9 థియేటర్లోకి వస్తుంది.
సో అందరూ వెళ్ళి ఒకసారి ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేశారు, సినిమా కూడా అలాగే ఉంటుంది. నాకు బాధ ఏంటంటే చిన్న బాధ, దిరణ దిరణ సాంగ్ నేను ఎందుకు చేయలేదని ఏమన్నా బాధ ఉందన్న? నాకు చాలా బాధ ఉంది. ఏ నేను చేసి ఉంటే ఇంకా బాగుండేదని. అన్న చేయలేదని బాధ నాకు ఉందన్న, కాకపోతే దగ్గరనే ఉండి చూద్దాం కదా అనుకున్నా అన్న, కానీ బయటకు పంపించేశారు ఎవరు. మనం ఇప్పుడు చూసుకుంటే బేసిక్గా మనం ప్రతి సినిమాకి రివ్యూస్ చెప్తూ ఉంటాం, ప్రతి ఫ్రైడే చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే సినిమా స్టార్టే వస్తుంది. సో ముందున్న సినిమాలు అంటే ఇప్పుడు భీమా అని దగ్గర 8-9 సినిమాస్ ఉన్నాయి. సో ఏ మూవీ చూసుకున్నా సరే జాతకాలు అవ్వచ్చు, దేని ప్రకారం అవ్వచ్చు, ఫ్రైడే మాత్రమే రిలీజ్ చేస్తారు. అటువంటిది మీరు శనివారం రిలీజ్ చేస్తారంటే ఈ ముందు సినిమాలకి ఏమైనా భయపడి శనివారం రిలీజ్ చేయడం జరుగుతుందా, లేకపోతే పెట్టిన డబ్బులు ఎక్కడ మళ్ళీ మిస్ అయిపోతాయి, అసలు జనాలు ఎవరు రారు అని చెప్పేసి ఈ శనివారం రిలీజ్ చేయడం జరుగుతుందా? లేదండి, మంచి పాయింట్. భయపడైతే కాదు, భయపడంటే నెక్స్ట్ వీక్ షిఫ్ట్ అయిపోతాం, నెక్స్ట్ డే కాదు. సో థియేటర్స్ క్లాసెస్ రాకుండా ఉండడం కోసం నెక్స్ట్ డేకి వెళ్ళాం. అండ్ మీరు అన్నట్టు భీమా వస్తుందని, భీమా వస్తున్నా కూడా మేము ధీమాగా రిలీజ్ చేస్తున్నాం నెక్స్ట్ డే. సో మాకు ఆ టెన్షన్ అయితే లేదు, ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చుతుంది, టెన్షన్ లేదు మాకు. అంటే తెలుస్తుంది, ఎటువంటి టెన్షన్ లేదు. మొత్తం నలుగురు చూస్తే ఫైలీస్ మంచి స్మైల్స్లో ఉన్నాయి. దాంతోపాటు హీరోని చూసుకున్నట్టయితే వాచ్ అండ్ స్టైల్ అంటే అర్థమైపోతుంది ఎవరికి ఏదేమో లేదు. సో ఖచ్చితంగా ఆ రవితేజ గారు ధమాకాతో 100 కోట్లు అయితే కలెక్ట్ చేశారు. సో ఈ రవితేజ గారు ఖచ్చితంగా 100 కోట్ల అట్లీస్ట్ ఒక 75 CR అయినా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కలెక్షన్స్ మీద అయితే డిపెండ్ అయ్యి మేము మూవీ చేయలేదు. డెఫినెట్గా ఒక ఓల్డ్ స్కూల్ ఫార్మెట్ మూవీని మళ్ళీ తీసుకొచ్చి జనాలకు చూపించాలని చేసాం. సో మేము చూసినట్టయితే 1 year బ్యాక్ రామానాయుడులో టీజర్ లాంచ్ అయింది, సో సాంగ్ లాంచ్ అయింది, దాంతోపాటు ట్రైలర్ మన ప్రసాద్ ల్యాబ్స్లో లాంచ్ అయింది. నెక్స్ట్ మనకు 9th సినిమా వస్తుంది. నేను చూసిన 4-5 చోట్ల మీది ఇంకా ఫస్ట్ సినిమా. సో ఈ ఫస్ట్ సినిమాలోనే మిమ్మల్ని చూస్తుంటే ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. సో అది ఎంతవరకు నిజం అంటారు? చూసి ఆడియన్స్ కూడా అదే చూడడానికి ఏంటి, ఫస్ట్ సినిమా కదా, ఇంకా అది సినిమా హిట్టో కాదో అవుటో కాదో తెలియదు, కానీ యాటిట్యూడ్ అయితే చూపిస్తున్నారు అని నాకే అనిపించింది అన్న చూసే స్టైలు, ఆ స్పెట్స్ అదిను. యాటిట్యూడ్ ఎలాంటిదైతే లేదు. ఐఎమ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. మేబీ కొంతమందికి అలా కనిపించి ఉండొచ్చు. సినిమాలో హీరోయిన్ ఉంది, సో రియల్ లైఫ్లో కూడా ఏమన్నా మీ లైఫ్లో ఏమైనా హీరోయిన్ ఉందన్న? హీరోయిన్ కాదు కానీ హీరోయిన్స్ వచ్చి చాలామంది వెళ్ళిపోయారు. నీ పెళ్ళి ఎప్పుడన్నా? నా పిల్ల ఈ తర్వాత చెప్తాం. సరే చెప్పు. ఓకే సరే చెప్పు. డౌన్ టు ఎర్త్ అన్నాడుగా, చాలా సింపుల్ మనిషి. పాపం అలాంటిది ఉండదు. ఎంత సింపుల్ అంటే బెంజ్ కారులో కిరాణా కొట్టుకాడికి వెళ్ళి చింతపండు తెచ్చుకునే అంత సింపుల్ సిటీ. ఓ నైస్. ఒకసారి ఫోన్ చేశా, ఎక్కడున్నాను, కార్లో డ్రైవింగ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఇంట్లో చింతపండు అయిపోయింది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఓ బెంచ్. బెంచ్ కార్. ఓ వెరీ రిచ్ పర్సన్ అన్న. అయితే మీరు నిజంగానే రిచ్తో పాటు గుడ్ పర్సన్. నిజంగా చాలా డౌన్ టు ఎర్త్ అండి. అంటే మాకు అక్కడ రూమ్స్ ఇస్తారు కదా అమలాపురంలో. సో అంటే రూమ్లు అంటే సరిపోతే రూమ్స్ దొరకవు కదా, సరిపోతే మేము వెళ్ళి ఈ రూమ్లో పడుకునేవాళ్ళు అనమాట. కాలు వేస్తున్నా సరే పాపం కాలు పక్క తీసి కింద పడుకునేవాడు చాప వేసుకుని. మనకి ఎన్ని థియేటర్లు దొరికినాయి? మెయిన్ థియేటర్లు ఏది? సిటీలో ఇన్ని పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు సినిమాని? అంటే అది ఇంకా క్లారిటీ లేదండి. బిఫోర్ 2 days అంటే మేబీ టుమారో తెలుస్తుంది అవునా ఏంటనేది. అన్ని మల్టీప్లెక్స్, కానీ మంచి థియేటర్లు అయితే ఉంటాయండి, మల్టీప్లెక్స్. ముఖ్యంగా ఇది పల్లెటూరు సినిమా కాబట్టి పల్లెటూరులో ఎక్కువ ప్లాన్ చేసుకోండి. అలాగే కాలేజ్ సబ్జెక్ట్ లాగా ఉంది కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉండేటట్టు పెట్టుకోండి సార్. అవునండి. హాయ్ టీమ్, నా పేరు తేజు. సో హీరోయిన్ ఎక్కడ కనిపించట్లేదు, హీరోయిన్ ఎక్కడ తెలుసుకోవచ్చా? తనైతే బిజీ అండి, అంటే షూట్లో బిజీగా ఉంది. ఓకే, అందుకే రాలేదు తను. ఓకే, ట్రైలర్ కూడా చూసాను. ఇట్ ఇస్ టూ గుడ్. వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద షూట్ కానీ లేకపోతే? లేదండి, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అంటే షూటింగ్ పర్పస్ అంటే కష్టాలు ఉంటాయి, అంటే వాటి గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేనైతే. మనం సరదాగా కలిసాం కాబట్టి సరదాగా మాట్లాడుకుందాం. నాకైతే చాలా ఎక్స్పీరియన్సెస్ అండి. ఎంత బాగా కోఆపరేట్ చేసేవారంటే షార్ట్ గ్యాప్లో వీళ్ళు నెక్స్ట్ సీన్ మానేసి వెళ్ళి కబుర్లు చెప్పుకునేవారు. అంత బాగా సపోర్ట్ చేసేవారు వీళ్ళు. ఈధర ఎక్కడ రండి అంటే, కానీ ఒకటి ఎంత ఎంజాయ్ చేసినా మళ్ళీ ఏది కెమెరా ముందుకు వచ్చేసరికి సింగిల్ టేక్. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వీళ్ళు. అండ్ హీరోకి కూడా అంతే సపోర్ట్ చేశారు, నాకు కూడా చెప్పాలంటే వీళ్ళతో చేయడం వెరీ హ్యాపీ అండి చెప్పాలి. వెరీ నైస్ అండి. అండ్ మీకు టైటిల్ ఎలా? ఏం లేదండి, కథ అనుకున్న తర్వాత కథకి యాప్టెడ్ టైటిల్ అంటే 2 క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. 2 క్యారెక్టర్స్, ఏది నాయుడు గారు అబ్బాయి, రాజు గారు అమ్మాయి, వాళ్ళిద్దరూ పెద్ద మనుషులు, ఊర్లో 2 ఊర్లకి పెద్ద మనుషులు. సో అదే బాగుంది కదా. అంటే మీకు ఐడియా ఉండుంటుంది విలేజెస్లో ఎలా మాట్లాడుకుంటారంటే ఈస్ట్ వెస్ట్ పేర్లు పెట్టి పిలవరు. ఏ పలానా నాయుడు గారు అబ్బాయి, పలానా రాజు గారు అమ్మాయి, ఇట్లా. సో అదే మేము టైటిల్గా పెట్టుకున్నాం, రాజు గారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కదా.
పర్ఫెక్ట్, లవ్లీ అండి. సో మనస్ఫూర్తిగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. Thank ఆల్ you. ద బెస్ట్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, దిస్ Hi. ఇస్ అభినేగా. సో ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చాయి, అండ్ లవ్ స్టోరీస్ కానివ్వండి, విలేజ్ టైప్ మూవీస్ కానివ్వండి. సో మీరు ఈ మూవీలో కొత్తగా ఏం చూపించబోతున్నారు తెలుసుకోవచ్చా? మీ అంటే మూవీలో ఏమైనా కొత్తగా ఉండబోతుందా? ఎస్, మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలా మూవీస్ వచ్చినాయి అంటారు కదా, ఎన్ని మూవీస్ వచ్చినా నవరసాలనే ఉంటాయండి, వాటి నుంచే రావాలి, కథలన్నీ అందులోంచే పుడతాయి. దాన్ని ఎలా అంటే మేకింగ్ చేసామన్నది, మేకింగ్ స్టైల్ ఎలా చూపించామన్నది ఇంపార్టెంట్. సో మీరు అనేది ఇంట్రెస్ట్ అని అడిగారు కదా, మీరు చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత థ్రిల్ ఫీల్ అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సిమిలర్ టు మీ రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి, సిమిలర్ టు చాలా ఉన్నాయి కదా, మీరు అవి దృష్టిలో ఉంచుకుని ఇది టైటిల్ పెట్టారా, అండ్ ఏ విధంగా పెట్టారో తెలుసుకోవచ్చా? ఏవి దృష్టిలో అయితే పెట్టుకోలేదండి, కథను బేస్ చేసుకునే పెట్టాను నేనైతే. ఓకే, కథను బేస్ చేసుకునే 2 క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ కాబట్టి థ్రిల్లరు. దట్టు అది మీకు చెప్పాను కదా, బ్యాక్ డ్రాప్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్లో చేసాం. అక్కడ నోన్ అంటే రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి. సో అందుకు పెట్టాం అట్లా. ఓవరాల్ మూవీలో ఒక మీరందరు జర్నీ చేసిన ఒక బెస్ట్ మెమోరీ ఏమైనా షేర్ చేసుకోగలరా? బెస్ట్ మెమొరీ అండ్ స్కేరీ మెమొరీ ఒకటి ఉందండి. షూట్ కోసమని అంటే గోదావరి ఆటుపోట్లు ఉంటాయి, మీకు ఐడియా ఉండి ఉంటుంది అందరికీ. ఎస్, ఆటుపోట్లు ఉంటాయి కదా. సో మేము ఒక డెల్టా లోపల షూట్కి వెళ్ళాం. గోదావరి మధ్యలో డెల్టాస్ ఉంటాయి కదా, ఓకే. అటు వెళ్ళినప్పుడు పడవ స్టక్ అయిపోయింది బోటు, అంటే వాటర్ లెవెల్ తగ్గేసరికి. అదైతే స్కేరీ మూమెంట్ విత్ లవ్లీ ఎక్స్పీరియన్స్, అంటే ఫన్ అనమాట. అందరూ దిగాల్సిందే, హీరో నేను తప్ప, ఎందుకంటే మాకు స్విమ్మింగ్ రాదు. టెక్నీషియన్స్తో సహా కిందకి దిగి తోసారనమాట పడవ. అదైతే మంచి ఫన్ ఇది అందరికీ ఫస్ట్ డెబ్యూ కదా, అవునండి. సో హీరోయిన్ని మీరు ఎలా ఎంచుకున్నారు, అండ్ వీల్ కరెక్ట్ మీ స్టోరీకి అని ఎలా చూస్ చేసుకున్నారు? కథ ఏది డిమాండ్ చేస్తుందో అదే మనం ఫాలో అవుతాం యాజ్ అ డైరెక్టర్గా. సో ఈ కథకి కొత్త ఆర్టిస్టులు అయితేనే బెటర్ అండి. నోన్ అంటే ఇందాక మీరు అన్నట్టు చాలా వస్తున్నాయి అన్నారు కదా, బట్ చాలా వచ్చినా ఇది డిఫరెంట్ కాన్సెప్టే చెప్పాలంటే. సెకండ్ హాఫ్ మీకు సినిమా చూసే తెలుస్తుంది. సో ఈ కథకి కొత్త ఫేసే కావాలని చెప్పి నేను హీరోని అప్రోచ్ అవ్వడం, తనకి స్టోరీ చెప్పడం, తనకి ఇమ్మీడియట్గా ఓకే అనడం. అట్ ద సేమ్ టైం అమ్మాయిని కూడా మేము ఆడిషన్ తీసుకొని, తను ముంబై మోడల్ అయినా కూడా నాకేంటంటే నేటివిటీ స్టైల్లో ఉండాలి. లైక్ మీరు చూసినట్టు చూడగానే విలేజ్ అమ్మాయిలో ఉండాలి, మోడల్లా కనిపించకూడదు. సో మేము అలా ఫైనల్ చేసుకున్నాం. ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు రిషిత అండ్ మై క్వశ్చన్ ఈస్ ఫర్ హీరో రవితేజ గారు. లైక్ మీ ఎంటైర్ ఈ మూవీ జర్నీలో, ఈ షూట్స్లో ఇలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్లో అస్సలు రాకూడదు అన్న సీన్ ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఉంది, అదే ఆ మూవీకి కీ పాయింట్. సో అది నేను ఆబ్వియస్లీ పైకి చెప్పలేను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ శ్రావణి. హలో. ఇందులో జబర్దస్త్ కామెడియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా క్లాస్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫన్నీ ఏమైనా ఉంటుందా? ఇందాక చూసారు కదా ఏం చేశారు వీళ్ళు, ఒక్క చిన్న వర్డ్ యూజ్ చేసినందుకు ఎలా అయితే ఆడుకున్నారో సేమ్ షూటింగ్లో కూడా అదే నేను ఫేస్ చేసింది. కానీ యాక్చువల్గా అది నాకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే అది యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా చాలా రియలిస్టిక్గా ఉంది ఆన్ స్క్రీన్. నైస్. అంటే కామెడీ ఏమైనా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మామూలుగా ఉంటుందా? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళిద్దరూ ఉన్నారంటేనే. నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఇచ్చే రియాక్షన్ అంటే ఏమో ఉంటుందా ఉంటుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ మీలోనే వచ్చేసింది. అంటే యాక్చువల్గా ఏంటంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ అంటే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం కదా, సో జబర్దస్త్ టైప్ ఆఫ్ కామెడీ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. అంటే రియాలిటీ ఉంటే చాలు కదా, జబర్దస్త్ అంటే ఉంటుందేమో అని చెప్పి క్వశ్చన్స్ అలా అడిగారు. సో ఆ టైప్ ఉండదండి, ఇదేంటంటే సినిమాటిక్గానే ఉంటుంది అన్నమాట. సో మన ఊర్లో జరిగే అంటే ఒక అమ్మాయి కోసం ఎంట పడుతున్నప్పుడు అక్కడ జరిగే సన్నివేశాలు కానీ, మీరు చూసే ట్రైలర్లో ఒళ్ళిపోయలు బండి వేసుకుని వెళ్తాం కానీ, సో ఈ టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది అన్నమాట. సో ఆయన రాసుకుంటారు కదా, సినిమాటిక్గా రాసుకుంటారు డైరెక్టరు. సో ఆ వేలోనే ఉంటుంది అన్నమాట. సో అక్కడక్కడే అయితే ఏదో చిల్లర 2-3 ఉంటాయి పంచులు, అంతకుమించి ఉండమాట. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, మై సెల్ఫ్ ఉషా కిరణ్. సో వన్ క్విక్ క్వశ్చన్ టు డైరెక్టర్ గారు. సార్, హీరో గారిది అమలాపురం అని చెప్పారు అండ్ అశోక్ కూడా అట్ సైడే, అండ్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ అట్ సైడే షూట్ చేశారు. ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? లేదండి, అంటే కథ డిమాండ్ చేసింది అక్కడే చేయాలని, సో అక్కడే చేసామండి.
ఓకే, అంతేగాని ఇంకా స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఏమీ లేవా వీటికి? ఉన్నాయండి. అంటే మా కథ మీరు ట్రైలర్లో చూసింది అయితే లొకేషన్స్ వైజ్ కూడా చాలా తక్కువ. ఓకే, మీరు ఆన్ స్క్రీన్ చూసేసరికి మీకు తెలుస్తుంది మేము అక్కడే చేయడానికి రీజన్ ఏంటనేది. ఒక బెస్ట్ లొకేషన్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే ఇంతవరకు ఎవరు రివీల్ చేయని లొకేషన్ మేము ఈస్ట్ గోదావరిలో అలాంటివి కూడా ఉంటాయా అనేది. మీరు కూడా ఈస్ట్ గోదావరి సైడా సార్? సేమ్ అండి. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ టు హీరో గారు. సార్, ఐఎమ్ అబ్జర్వింగ్ యూ సిన్స్ లాస్ట్ 30 minutes. యూ జస్ట్ లుకింగ్ లైక్ అ సింపుల్ మ్యాన్ అండ్ ఇంట్రోవర్ట్గా అనిపిస్తున్నారు. బట్ ధీరరా మూవీ సాంగ్ చూస్తుంటే కొంచెం రొమాంటిక్గా ఉంది. ఎన్ని టెక్స్ తీసుకున్నారు అండ్ ఎలా మేనేజ్ చేశారు? ఆ సాంగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ నా మీద చాలా సీరియస్ అయ్యాడు. నేను ఎందుకు చూడమని చెప్పానంటే సాంగ్ డీటెయిల్గా చూస్తే అందులో ఎవరు బాగా కష్టపడ్డారు అనేది క్లియర్గా అర్థమవుతుందని చెప్పాను కదా. డెఫినెట్గా చాలా షై అయితే ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ టైం అది కూడా ఆన్ స్క్రీన్. సో దానికి మా డైరెక్టర్ చాలా సీరియస్ అయ్యి తిట్లు తిట్టి మొత్తం మీద సాంగ్ అయితే కంప్లీట్ చేయించారు. ఓకే, సో ఇక్కడ టైటిల్ చూస్తే రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి ఇట్లా ఉంది. ఇదేమన్నా కులం మతం దీనికి రిలేట్ అయిన మూవీయా, లేదంటే ఫుల్ మొత్తం కామెడీతోనే నడుస్తుందా? డెఫినెట్గా మొత్తం అన్నీ ఉన్నాయి. కామెడీ ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, సో లవ్ కూడా ఉంటుంది, సో సస్పెన్స్ ఉంటుంది, అండ్ క్రైమ్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ క్యాస్ట్ మీరు చెప్పినట్టు అయితే కాదు. సో ఇప్పుడు జనరేషన్ మారుతూ వచ్చింది. సో ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేంజ్డ్ అని నేను అనుకుంటున్నాను. సో 2 casts నేమ్స్ అయితే పెట్టడం జరిగింది, కానీ అది 2 casteల మధ్య గొడవ పెట్టే సబ్జెక్ట్ అయితే కాదు. ఓకే, సో ఇది మీ డెబ్యూ మూవీ కదా, ఇది మీ కెరియర్కి ఈ మూవీ మైల్ స్టోన్గా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఇది నాకు మంచి అవకాశాలు అయితే తీసుకొస్తుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టీమ్. హాయ్ సార్, దిస్ ఈజ్ షర్ని. సో ఈ క్వశ్చన్ మీకు అండ్ డైరెక్టర్ గారికి, మీ మధ్యన బాండ్ ఎలా స్టార్ట్ అయింది సార్? బాండ్ అంటే లైక్ డైరెక్టర్ యాక్చువల్గా నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగే. సో ఇప్పుడు కమెడియన్ ఆర్టిస్ట్ సత్య గారు ఉన్నారు, మీకు తెలిసే ఉండొచ్చు, సత్య ఆర్టిస్ట్. సో వాళ్ళ ఫ్రెండే డైరెక్టర్ కూడా. సో నాకు అలాగా మ్యూచువల్గా తెలుసు. సో అందుకే నేను కొంచెం కంఫర్ట్ జోన్లో ఉండి, సో యాక్టింగ్ కూడా నాకు కొంచెం ఈజీ అయింది చేయడానికి. సో ర్యాప్ అనేది బిల్డ్ అయింది స్టార్టింగ్ నుంచే. ఓకే సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, దిస్ ఈస్ ప్రియా. ఈ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే సాంగ్ ఐ లవ్ యూ సాంగ్ ఉంది కదా, సో డెఫినెట్గా అదే. My name is Sushma. So I'm also from East Godavari. What is your inspiration ఈ స్టోరీ రాయడానికి? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి, ఒక జర్నీ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. నేను జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లో కొంతమంది పీపుల్ మాట్లాడుకుంటున్నారు, అంటే నార్త్ ఇండియాలో ఏదో రియల్ ఇన్సిడెంట్ జరిగింది అని, ఒక 2 పెద్ద ఫ్యామిలీస్ మధ్య. అది చాలా క్రూయల్గా జరిగింది. సో దాన్ని మనం అంతలాగా ఇక్కడ తెరకెక్కించలేం కాబట్టి నాకు తెలిసిన ఈస్ట్ గోదావరి నేటివిటీలో చేద్దామని నేను ఈ కథని రెడీ చేసుకున్నాను. ఎందుకు ఈ మూవీ ఫస్ట్ మూవీగా చూస్ చేసుకోవాలనుకున్నారు? ఏమైనా రీజన్ ఉందా? లైక్ న్యూ బిగినర్గా ఆపర్చునిటీ అని దొరకడం అనేది చాలా కష్టం. నాకు స్టోరీ కూడా నచ్చింది. సో నేను కంప్లీట్గా స్టార్టింగ్ ఫిల్మే ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ, లైక్ ఫైట్స్ ఇలాంటి మూవీస్ చేస్తే డెఫినెట్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదా అనే డైలమా అయితే చాలామందికి ఉంటుంది. సో ఇది థ్రిల్లర్ సబ్జెక్ట్ కాబట్టి లైక్ స్టోరీ కంటెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది హీరోయిజం మీద కన్నా. మేబీ ట్రైలర్లో కొంచెం డైరెక్టర్ ఎలివేషన్స్ ఎక్కువ చూపించుండొచ్చు, బట్ ఇట్స్ కంప్లీట్ స్టోరీ కంటెంట్ ఉన్న మూవీ. డైరెక్టర్ గారు క్వశ్చన్ చెప్పండి. సో రాజు గారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి షూట్ కంప్లీట్ అవ్వడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? అంటే వర్కింగ్ డేస్ అయితే 42 days అండి, బట్ అది స్కెడ్యూల్ వైజ్ చెప్పాలంటే ఆల్మోస్ట్ 6 months to 7 months పట్టింది. సార్ మీరు 1 year బ్యాక్ రిలీజ్ చేశారు కదా, సో మళ్ళీ ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మధ్యలో మీకు ఇంత టైం ఎందుకు పట్టింది? సో ఎనీ రీజన్స్ ఫర్ దట్? గుడ్ క్వశ్చన్ అండి. మేము టీజర్ రిలీజ్ చేసే టైంకి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం బేసిక్గా. అప్పటికి షూటింగ్ కంప్లీట్ చేసాం. సో ఇప్పటి వరకు మన మూవీ ఉందని ఎవరికి తెలియదు కాబట్టి ఫస్ట్ ఎడిటింగ్ కంటే ముందు టీజర్ కట్ చేసి రిలీజ్ చేసాం. సో ఆ తర్వాతే పోస్ట్ ప్రొడక్షన్, ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండి ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ అంటే 6 to 7 months పడుతుంది. ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, సౌండ్ ఎఫెక్ట్స్ అట్లా. ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ అండి. Hi, I'm Evelyn. This is the first time you worked with a debut actor, right? So how hard was it for you to make him understand what things to do, and
how easy was it for you to make him do some things and how hard was it for him to do some things? ఏం లేదండి, డెబ్యూ అయినా కూడా తను చాలా ఇన్వాల్వ్ అయ్యే చేశాడు. నేను ఇందాక చెప్పినట్టు స్టోరీ తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకు పెద్ద కష్టం అయితే అనిపించలేదండి, బాగానే జరిగిందంతా. If something is there that he can't do, what motivates him? I'm like, what మీరేం చేసినారు for him to get motivated to do it? Like if his mood is not there, నాకు మూడ్ లేదు, నేను ఇప్పుడు చేయ సాడ్ సీన్, I want to be happy. What did you do to make him sad? ఓకే అండి, ఇదైతే నాకు జరిగింది రొమాంటిక్ సాంగ్ అప్పుడు అండి. ఇది రొమాంటిక్ సాంగ్ అప్పుడు తను వెరీ షై అనమాట. అమ్మాయి కూడా సేమ్ అలానే చెప్పింది, బట్ నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రొమాంటిక్ సాంగ్ అంటే మేము వాంటెడ్లీ ఇది ఆడియన్స్ కోసం పెట్టింది కాదు, అది కథను బేస్ చేసుకున్నది. అంటే చాలామంది ఇలాగే చెప్తారు కథ బేస్ చేసుకున్నదని, బట్ మీరు చూస్తే తెలుస్తుంది అది జరిగిన నెక్స్ట్ డేనే వాళ్ళ లైఫ్లో టర్న్ అయిపోతాయి బేసిక్గా. సో అక్కడ నుంచే మెయిన్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో నాకైతే చాలా ఇబ్బంది పెట్టారు దాని వరకు అయితే. But then the fear goes, right? Of course the fear goes, that the fear will go na, that I had to do that romantic scene and I don't want to do that romantic scene, but after doing the romantic scene fear potadi kada. I'm hoping like maybe someday if I become an actor, maybe. Thank you, but all the best, and I hope this film is going to be a super hit for you all. Congratulations. హీరో అని రాలేదు ఏంటి అనేసి, కానీ ఈరోజు మేము న్యూస్ పేపర్ చూసినట్టయితే ఆ కెమెరామెన్ ఒకసారి జూమ్ కరో ఇటు అన్న డిఓపి అన్న, ఆమెను హత్య చేసింది ఎవరు, టైటిల్ చూడండి, ఆమెను హత్య చేసింది ఎవరు, హీరోనా డైరెక్టరా అని చెప్పి పేపర్లో కూడా వేశారు. సో ఇదేంటి నిజంగా ఆమె చనిపోయిందా లేదా చంపారా, నేను ఇప్పుడే చూశాను ఇది. సో నాకు దీని గురించి క్లారిటీ కావాలి. ఫస్ట్ స్క్రిప్ట్ పరంగా చంపింది నేనే, ఎందుకంటే స్క్రిప్ట్ రాసింది నేనే కాబట్టి అమ్మాయిని స్క్రిప్ట్లో చంపేసింది నేనే. బట్ ఆన్ స్క్రీన్లో మీరు చూసే ఉంటారు ఆ ట్రైలర్లో హీరో చంపేశాడు. బట్ హీరో చంపాడా లేదా, ఒకవేళ చంపితే ఎందుకు చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మీరు ఆన్ స్క్రీన్ మీద చూడాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అసలు ఏ విజన్తో దీనికి వద్దాం ఉన్నారు, దేన్ని మోటివేట్ చేసుకుని వద్దాం అనుకున్నారు, అసలు ఏంటి మోటివేషన్ అంటే లైక్ ఏమీ లేదు. జనరల్గా మూవీ లవర్ నేను అందరిలాగే. జనరల్గా ఆడియన్స్గా ఫేవరెట్ హీరో ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే పడుతూ ఉంటుంది. అలాగే నాకు కూడా చైల్డ్హుడ్ నుంచి యాక్టర్ అవ్వాలనే కోరిక అయితే ఎప్పుడు ఉండేది. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఫోర్గ్రౌండ్ లేదు, ఫ్రంట్ గ్రౌండ్ లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మేరా పాస్ మా హే. రవితేజ గారు అని పేరెట్టుకున్నారు, ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా ఆ రవితేజ గారు హిట్ అయ్యి కొడుతున్నారు. సో ఖచ్చితంగా ఈ రవితేజ గారు కూడా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఖచ్చితంగా ఈ మార్చ్ 9న ఖచ్చితంగా సినిమా చూస్తాం. రాజు గారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి. హాయ్, మై నేమ్ ఈస్ కీర్తన. హీరోకి క్వశ్చన్ ఇది, మీరు సీన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా రియల్ లైఫ్లో? డెఫినెట్గా కనెక్ట్ అయ్యాను. అంటే లైక్ ఫాదర్ ఎపిసోడ్స్ అంటే నేను జనరల్గా బాగా సెంటిమెంటల్ అయితే కాదు, బట్ ఈ మూవీలో నేను యాక్ట్ చేసినప్పుడు అయితే ఐ ఫెల్ట్ లైక్ మదర్తో ప్రమోదిని గారితో యాక్ట్ చేసినప్పుడు కానీ, లైక్ ఫాదర్ క్యారెక్టర్ నాగినేటి గారితో చేసినప్పుడు కానీ ఐ ఫెల్ట్ లిటిల్ ఎమోషన్. అండ్ క్లైమాక్స్లో కూడా చాలా ఎమోషనల్ అయ్యి చాలా రియలిస్టిక్గా ఇన్వాల్వ్ అయ్యి చేశాను యాక్చువల్లీ. అదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఎంత ఉందా అని. ఎక్కడ ఏ సీన్కి చాలా కనెక్ట్ అయ్యారు మీరు? అమ్మ దానికా లేకపోతే లవర్కి అనా? లైక్ ఇద్దరు అండి, లైక్ మదర్ అండ్ ఫాదర్ రెండు క్యారెక్టర్లకి బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే, ఫైటింగ్ చాలా బాగా చేస్తున్నారు. అంటే లైక్ మీకు ఆల్రెడీ వచ్చా కరాటే, కున్ఫు అని నేర్చుకున్నారా ఇలా? ఏమీ రావు. ఓకే, హీరో అనేది మీరు ఎప్పటి నుండి లైక్ చిన్నప్పటి నుండి మీ కళనా? లైక్ చిన్నప్పటి నుంచి అంటే కాదు, ఒక స్కూలింగ్ నుంచి ఒక కాలేజ్ ఏజ్ టైంకి వచ్చినప్పటికీ ఐ ఫెల్ట్ లైక్ యాక్టర్ అంటే లైక్ హీరో అవ్వాలని నేను ఏమో అనుకోలేదు. ఒక యాక్టర్ అయితే చాలు, ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ఆన్ స్క్రీన్. సో అది నా టార్గెట్, లైక్ అది నా గోల్ అనుకున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఉంటుంది, కామెడీగా. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఎమోషను డ్రామా అంత ఉంటుంది. కాకపోతే ఒక సీన్ ఉంటుంది, నాగినీడి గారికి హీరోకి మధ్యలో ఒక సెంటిమెంటల్ సీను, ఎమోషన్ వస్తుంది, మంచి ఎమోషనల్ స్పీచ్, అందరికీ చాలా బాగా హార్ట్ టచింగ్ సీన్ అనమాట అది సెకండ్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇంకా క్లైమాక్స్కి వచ్చిన పీక్స్కి వెళ్ళిపోద్ది. హాయ్ రవితేజ గారు, ఐఎమ్ శివాని. ఈ ఫిలింలో ఏదైనా సీన్ మీరు చేసేటప్పుడు లైక్ పర్టికులర్ సీన్ ఏదైనా మీరు ఫీల్ అయ్యారా, లైక్ ఛాలెంజింగ్ టు డూ అని?
లైక్ ప్రతి సీన్ నాకు ఛాలెంజింగ్ అని అనిపించింది, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. బట్ బాగా చేశానని అనుకుంటున్నాను. బాగా ఛాలెంజింగ్ అంటే లైక్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఇట్ విల్ బీ లైక్ అరౌండ్ మోర్ దెన్ 30 minutes ఓన్లీ క్లైమాక్స్. సో అదైతే చాలా టఫ్ జాబ్ అయితే నాకైతే. ఓకే, థ్యాంక్ యూ. బాబీ గారు, షూటింగ్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్ కదా, సో ఏదైనా ఫనీ ఇన్సిడెంట్ జరిగిందా? లేదండి, చాలా సరదాగా ఇష్టపడి చేసాం. ఎందుకంటే నేను ఇప్పటివరకు చేసిన జబర్దస్త్లు అంటే ఆల్మోస్ట్ అప్పుడు చాలా చేసాం, కానీ సినిమాలు వచ్చేసరికి చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. ఒక సీను 2 సీన్లు. కానీ ఇదంతా త్రూ అవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఎలా ఉంటుందంటే విలేజ్లో కుర్రోళ్ళు ఎలా చేస్తారు, ఒక అమ్మాయి ఒక షాప్ దగ్గరికి వచ్చిన పని కట్టుకుని మనం కూడా ఏదో కొనాలి, అమ్మాయి ఉంది కదా అని చెప్పి వెళ్ళాను. అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. ఉల్లిపాయల సీన్ కానీ ఇలా అవన్నీ బాగా మాకు నిజ జీవితంలో దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇష్టపడి చేశాను అనమాట. అలాగే నాకు ఓన్లీ కామెడీ కాకుండా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ టచ్ కూడా ఉందన్నమాట. అన్నీ బాగా అనిపించింది. నేను అందుకే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను. అశోక్ కూడా అసలు. హాయ్, దిస్ ఇస్ శ్రీవాణి. మీరు మూవీ షూట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఫస్ట్ డే ఓకే, ఓపెనింగ్ షాట్ 5 takes తీసుకున్నా. సో బాగా ఇబ్బంది పడిన షాట్ అయితే అది, బికాజ్ బిఫోర్ చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ ఇది హీరోగా చేశాను కాబట్టి ఫస్ట్ షాట్ అనేది ఐ టుక్ 5 takes. ఓకే. అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి, మెగాస్టార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సమీమా. హాయ్, అంటే మీరు ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి? థ్రిల్లర్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఈ స్టోరీ వినగానే ఆ పలానా సిచ్యువేషన్ బాగుంది, ఇది చేస్తే బాగుంటుందేమో, అలా ఏమైనా ఫీల్ అయ్యారా? లవ్ ట్రాక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లైక్ సిటీస్లో కాకుండా విలేజెస్లో, విలేజెస్ అంటే లైక్ టౌన్స్ ఉంటాయి కదా, లైక్ కాకినాడ, అమలాపురం, లైక్ ఇలాంటి ప్లేసెస్లో అక్కడ లవ్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఈ మూవీలో ఉండటం. అంటే మీకు ఎక్కువ లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? అలాగనేం లేదు, లవ్ థ్రిల్లర్ అయితేనే ఇష్టం నాకు. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. హాయ్, దిస్ ఇస్ కళ్యాణి కుట్టి. రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అని టైటిల్ తీసుకున్నారు కదా, ఈ టైటిల్కి కరెక్ట్గా సూట్ అయ్యే లవ్ ఉంటుందా మీ ఇద్దరి మధ్యన? సో మీకు ట్రైలర్లో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉండాలి. లవ్ అయితే చాలా బాగుంటుంది, అండ్ ఏదో మేము యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా వీ ఇన్వాల్వ్డ్ ఇన్ అది కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని అనుకుంటున్నాం మేము. హాయ్ అండి, నా పేరు శ్రీజ. హాయ్. మేము రానా అని టైటిల్ విన్నాము. ఫస్ట్ ఈ మూవీకి రానా అనే నేమ్ పెడదాం అనుకున్నారు, తర్వాత రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయిని పెట్టారు. సో దీనికి మార్చడానికి కారణం ఏంటి? అంటే రాణా అని పెట్టాము, కానీ అందులో రాజుగారి అమ్మాయిలో నాయుడు గారి అబ్బాయిలో నా అని పెట్టాము. అది సరిగ్గా టైటిల్ కింద చూస్తే రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అనే ఉంటుంది. సో క్యాచీగా ఇదే బాగుంటుంది కదా, రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి, అసలు టైటిల్ ఇదే కదా, రాణా అని పెట్టడం ఎందుకని చెప్పి సో క్లారిటీ ఇవ్వడం కోసం మొత్తం నేమ్ని మెన్షన్ చేసి డెఫినెట్గా క్యాచీ నేమ్, పైగా నేటివిటీ తగ్గట్టు ఉంటుందని వి చేంజ్ దట్. అండ్ హీరో గారు, మీరు ఈ మొత్తం ఈ జర్నీలో డిఫరెంట్ జోనర్ మీద చేశారు కదా, అంటే లవ్, థ్రిల్లర్ అన్నీ. సో నెక్స్ట్ ఎలాంటి జోనర్ మీద వెళ్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? విచ్ కనెక్టెడ్ టు యూ మోస్ట్? క్రైమ్ థ్రిల్లర్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ నైస్ అండి. హాయ్ అండి, నా పేరు గ్లోరీ ఫ్రాన్సినా. హాయ్. హాయ్. మీకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు? బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యానండి. అంటే మీ ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పేసి ఇలాంటి స్టోరీ మీరు యాక్సెప్ట్ చేశారా, లేకపోతే స్టోరీ నచ్చి యాక్సెప్ట్ చేశారా? లేదండి, డెఫినెట్గా స్టోరీ నాకు నచ్చి యాక్సెప్ట్ చేశాను. హాయ్ సార్, దిస్ ఇస్ శ్రియా. హాయ్ శ్రియా. సార్, మీరు డైరెక్టర్ గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? లైక్ ఫస్ట్ మూవీ కాబట్టి ఆబ్వియస్లీ ఎవరికైనా సరే ఒక ఆపర్చునిటీ దొరకడం అనేది వెరీ టఫ్ జాబ్ మాలాంటి న్యూ కమర్స్కి. సో నాకు ఈ ఛాన్స్ దొరికినందుకు డెఫినెట్లీ హీ విల్ బీ మై ఫస్ట్ గురు. డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే సో మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. డైరెక్టర్స్ కోసం చెప్తున్నాను. సో వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకుని దాని మీదే ట్రావెల్ చేయాలి, ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించాలి, షూట్ జరగాలి, తర్వాత ఎడిటింగ్, ఆర్ఆర్ ఇవన్నీ ఆయనే చూసుకోవాలి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదన్నమాట. సో ఒక డైరెక్టర్కి
అంటే మిగతా ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్లకు కానీ ఒక షూటు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేదాకా ఒక టెన్షన్ ఉంటుంది అనమాట. సో డైరెక్టర్కి అలా కదండి, కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో సినిమా కొబ్బరికాయ కొట్టిదాకా కూడా టెన్షన్ ఉంటుంది అనమాట. సో ఆ టెన్షన్ అంతా హ్యాండిల్ చేశాడు ఆయన. ఓర్పుకి సహనానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. మీరు హీరోయిన్తో వర్క్ చేశారు కాబట్టి హీరో గారు హీరోయిన్ గురించి ఒక 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? We are lucky to have her in our film. ఓకే. అండ్ మీరు ఈ అంటే మొత్తం షూట్ డేస్లో మీ ఫేవరెట్ సీన్ అంటే లైక్ ఫేవరెట్ మూమెంట్ అనేది ఉంటుంది కదా, అంటే షూట్ జరిగేటప్పుడు. అంటే విత్ యాక్ట్రెస్? యా, విత్ యాక్ట్రెస్. విత్ యాక్ట్రెస్ అంటే లైక్ మోంటే సాంగ్, ఐ లవ్ యూ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు అయితే ఐ ఫెల్ట్ గుడ్. ఓకే. అండ్ మీరు ఈ మూవీ స్క్రిప్ట్ చూడగానే మీ స్క్రిప్ట్ విన్నాక అయితే నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నా నేను చేయగలనా, లైక్ ఎన్ని జోనర్స్ అంటే లైక్ ఇప్పటికొచ్చి నాకు స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, బట్ ఛాలెంజింగ్గా తీసుకుని ఐ ట్రై టు ప్రూవ్ మై సెల్ఫ్. డెఫినెట్. బాబీ లాస్ట్గా నేను ఒకటి అడుగుతా, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, రేపు మంచి పేరు వచ్చింది, జబర్దస్త్ చేస్తావా వదిలేస్తావా? చేస్తానన్నా. చేస్తావా? సినిమాలో రెగ్యులర్ ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి, అప్పుడు మేనేజ్ చేసుకుంటా. చేస్తావు కదా? ఎందుకంటే ఇప్పుడు వరకు చేస్తున్నాం కదన్నా. ఒకసారి అంటే అంత బిజీ కాకపోయినా జబర్దస్త్ ఉన్న రోజు నాడు షూటింగ్ మూవీ వచ్చినా కూడా చాలాసార్లు ఒకసారి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకును, ఒకవేళ అక్కడే కంపల్సరీ కావాలంటే వీళ్ళని రిక్వెస్ట్ చేసుకును, అలా జరిగింది. కాబట్టి నెక్స్ట్ నుంచి కూడా జబర్దస్త్ని వదలను. జబర్దస్త్ మాత్రం వదలవు, మేనేజ్ చేసుకుంటూ చేద్దాం. బ్లాక్ బస్టర్ సినిమా నీకు మంచి పేరు వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? జబర్దస్త్ వదిలేస్తావా, చేస్తూనే ఉంటావా? యాక్చువల్గా ఈ సినిమాలో నన్ను తీసుకుంది జబర్దస్త్లో చూసే. యా. మరి అలాంటి జబర్దస్త్ ఎలా వదిలేస్తా? గుడ్ కదన్నా. అంతే. సినిమాలు రావాలంటే జబర్దస్త్ చెయ్యాలి, జబర్దస్త్ చేస్తేనే ఇది చెయ్యాలి. ఎస్. సో మనం చేసేది మంత్లో 4 days or 6 days. సో అవి మేనేజ్ చేసుకుంటే మన సినిమాలు చేయొచ్చు, జబర్దస్త్ చేయొచ్చు. సో అంతగా 2 ఒకే రోజు వచ్చింది అనుకో, అయితే ఇక్కడ మేనేజ్ చేసుకుంటాం. వర్కౌట్ అయిందంటే, వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ అనుకో, జబర్దస్త్లో రాఘవ గారిని మేనేజ్ చేసుకుంటాం. హీరో గారు సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, హీరో గారు మీరు జబర్దస్త్కి వస్తారా? అప్పుడు మీరు జబర్దస్త్ వచ్చి చేస్తారా మీరు? ఒకవేళ ఇది బ్లాక్ బస్టర్ అయి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సినిమా, మీరు మంచి బిజీలో ఉన్నారు, జబర్దస్త్లో అవకాశం వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? యా, డెఫినెట్గా చేస్తానండి. చేస్తారా? హ్యాట్స్ ఆఫ్ బ్రో, గుడ్. రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా నేనే కాదు, ఈరోజు వచ్చిన మా ఇన్ఫ్లుయెన్స్ అందరి తరఫున మీకు చెప్తున్నాను, సూపర్ డూపర్ హిట్ కావాలని, మంచి కలెక్షన్స్ రావాలని, బ్రదర్ అన్నట్టు 75 కోట్లు కాకుండా మీరు పెట్టిన పైసల కన్నా డబల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. మీ అందరికీ మంచి పేరు రావాలి, డైరెక్టర్ గారికి ఇంకో సినిమా రావాలి, మీకు ఇంకో 4-5 సినిమాలు రావాలి యాజ్ అ హీరోగా, అండ్ మీ హీరోయిన్ గారు అలాంటి పాటలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ గడ్డం నవీన్, హ్యాట్స్ ఆఫ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న. నేను లాస్ట్ 1 yearగా నేను మీతో ట్రావెల్ చేస్తున్నాను. ఈ మూవీలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మీరని తెలిసింది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు కదా, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? మనం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము, ఇది రిటర్న్ వస్తుందా రాదా, కమర్షియల్గా ఇది హిట్ అవుతుందా అవ్వదా అని మీకు భయం లేదా బ్రో? లేదండి, అలా అయితే అసలు ఈ మూవీ కంప్లీట్ చేయకపోతున్నాను. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఇప్పుడు ప్రతి మూవీకి ఫేస్ చేస్తారు కొంతమంది. సో నా మూవీకి, నేను యాక్ట్ చేస్తున్న మూవీకి ఎలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఎస్ డెఫినెట్లీ ఐ హెల్ప్ సమ్ పార్ట్ ఆఫ్ నా సైడ్ నుంచి హెల్ప్ చేయడం అనేది జరిగింది టు మేక్ ఇట్ కంప్లీట్. వచ్చిన వాళ్ళందరూ ట్రైలర్ అయితే చూడటం జరిగిందా లేదా? సో ఎవ్రీ వన్ వాచ్ ఆర్ నాట్? నచ్చిందా అందరికీ? సాంగ్స్ చూసారా? చూసామన్నా. ధీరానా ధీరానా. సో డెఫినెట్గా అందరూ March 9th మూవీ అయితే చూడండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. అలాగే 8th, 9th కూడా చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, అన్నీ బాగుండాలి, అన్నిట్లో మీరు ఎంకరేజ్ చేయండి. అలాగే వార్డ్ సినిమాతో పాటు మా సినిమాను కూడా ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.